దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో మరో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ దంతాలు అమరికలో నూతన అధ్యాయానికి కళాశాల కృత్రిమ దంతాలు అమర్చే విభాగానికి హెచ్ఓడిగా ఉన్న డాక్టర్ సీతారాం ప్రసాద్ తెరతీశారు. స్విట్జర్లాండ్లోని జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాస్టర్స్ ఇన్ ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంటాలజీపై అధ్యయనం చేశారు. ఇంప్లాంట్ వేయడానికి ఎముక దృఢత్వంతో పాటు ఆరోగ్యవంతులై ఉండాలి. అలా ఉంటేనే ఇంప్లాంట్ వేయడానికి సాధ్యమవుతుంది. అది కూడా 3 నుంచి 6 నెలల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన టెక్నాలజీతో కేవలం 72 గంటల్లోనే శాశ్వత కృత్రిమ దంతాలు అమర్చవచ్చు. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్న హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ను కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ మోజెస్ అభినందించారు. దుస్సాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఫాదర్ మోజెస్ మాట్లాడుతూ 22 సంవత్సరాల నుంచి దంత వైద్య రంగంలో ప్రజలకు సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసుపత్రి పురోభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ను సేవలు అభినందనీయమన్నారు. ఇటీవల కృత్రిమ దంతాల దినోత్సవం సందర్భంగా జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన దంత వైద్య విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫిలిప్స్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, డాక్టర్ అరుణ్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం చూడండి. దంత కళాశాల మరియు ఆసుపత్రి ఏలూరులో వివిధ విభాగాల్లో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా చికిత్స ఇస్తూ ఉన్నారు. ఈ కాలేజీలో కృత్రిమ దంతాల అమర్చే విభాగం హెచ్ఓడి డాక్టర్ సీతారాం ప్రసాద్ గారు ఇంటర్నేషనల్గా స్విట్జర్లాండ్లో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఈ కృత్రిమ దంతాలు అమర్చే నైపుణ్యం, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవటం, తద్వారా వారిని అభినందిస్తూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ చాలా గర్వకారణం. మా మేనేజ్మెంట్ తరఫున, ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ తరఫున, స్టూడెంట్స్ తరఫున డాక్టర్ ప్రసాద్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీని వివరాలు డాక్టర్ ప్రసాద్ గారు తెలియజేస్తారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో నేను పాస్ట్ 14 years నుంచి వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ప్రొఫెసర్. సో ఇక్కడ కృత్రిమ దంత విభాగంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. సో మనం 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పళ్ళు లేని వాళ్ళకి వివిధ రకాల తీసిపెట్టుకునే పళ్ళు కానీ ఫిక్స్డ్ పళ్ళు కానీ అమర్చడం జరుగుతుంది. సో ఇంతవరకు కూడా బాగా పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పద్ధతిలో ఇంప్లాంట్స్ వేసి పళ్ళు అమర్చే వాళ్ళని. కాకపోతే కొన్ని సందర్భాలలో ఎముక లేకపోవడం, లేకపోతే పేషెంట్స్కి వేరియస్ డిసీజెస్ ఉండడం, లైక్ షుగర్ కానీ, లేకపోతే పేషెంట్స్కి స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండడం, అలాంటి కేసెస్లో ఆ ఇంప్లాంట్స్ అనేవి ఫెయిల్ అవుతుండేవి. సో అలాంటి కేసెస్కి ఓన్లీ తీసి పెట్టుకునేవి తప్పితే ఫిక్స్డ్ ఇచ్చేవాళ్ళం కాదు. కానీ కొత్తగా ఈ టెక్నాలజీతో ఏంటంటే బోన్ లేకపోయినా, పేషెంట్స్ షుగర్ ఉన్నా సరే, పేషెంట్స్ స్మోకర్స్ ఉన్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మనం పేషెంట్స్కి ఉన్న బోన్ని వాడుకుని 72 గంటల్లోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టే సదుపాయం వచ్చింది. సో దానికోసం నేను లాస్ట్ 1 year నుంచి ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో కెడావర్స్ మీద ట్రైనింగ్ అయ్యి 4 modules తర్వాత రీసెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ సర్టిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ సర్టిఫికేషన్ వల్ల ఏంటంటే పూర్ పేషెంట్స్కి కానీ పళ్ళు లేని పేషెంట్స్కి 72 గంటల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సో ఇది కాలేజ్లో కృత్రిమ దంత విభాగంలో, ఆ ఇంప్లాంట్ విభాగంలో చేస్తాం. సో దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో బయటకన్నా మనం తక్కువ ధరలో ఇక్కడ అందరికీ పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు కట్టే అవకాశం ఉంది.
ఓరల్ ప్యాథ్ డే సందర్భంగా వేరియస్ కాంపిటీషన్స్ జరిగినాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ పెథాలజీలో. దాని సందర్భంగా పోటీల్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ అండ్ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది.